హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇది చూసారా, 2 ఉల్లిపాయలు 2 టమాటా కట్ చేసి అందులో ఒక గుడ్డు చెదగొట్టేస్తే ఎగ్ బుర్జీ చేసేసాను. ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా మనం మరీ ఒత్తుగా అలాగని పలచగా కాకుండా ఇలా నేను చేసినట్టుగా చపాతీ చేస్తే పొరలు పొరలుగా చాలా చక్కగా వస్తుంది. మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. మనం చపాతీ ఎప్పుడు చేసినా పొరలు పొరలుగా బాగా పొంగాలి అనుకుంటే ఇలా ఒత్తితే చాలా బాగా వస్తుంది. అలాగే పిండి కలిపేటప్పుడు అయితే సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ ఆయిల్ వేసి అలాగే రెగ్యులర్గా ఎప్పుడు కలుపుతుంటాం కాబట్టి ఈసారి మీరు ఎప్పుడైనా చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం షుగర్ కూడా వేయండి. మన చపాతీలు అయితే చాలా చక్కగా పొంగుతాయి. ఈ టిప్ అయితే మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. షుగర్ వేసి కలిపిన తర్వాత చపాతీ చేయండి, చాలా చక్కగా పొంగుతాయి. చూసారు కదా, నేను చేస్తున్న చపాతీ అయితే ఎంత చక్కగా పొంగుతుందో. అలాగే నేను ఫోల్డ్ చేసిన దాని ప్రకారం అయితే ఈ మొత్తం 3 పర్లు అయితే వస్తుంది. ఈ చపాతీ అయితే చాలా బాగుంటుంది మృదువుగా. చికెన్ కర్రీ కానీ, మటన్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను చేసిన ఎగ్ బుర్జీ కానీ, ఆలు కర్రీ కానీ, లేకపోతే ఆలు కుర్మా కానీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. టిఫిన్ అయితే చాలా సూపర్గా ఉందంటారు. చూసారు కదా ఎలా వచ్చాయి పొరలు. నేను ఫోల్డ్ చేసినట్టుగా చేసి చపాతీ చేస్తే పొరలు పొరలుగా స్పాంజీగా చాలా బాగా వస్తాయి అనమాట. మీకు ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్.